దేవుని ప్రియ బిడ్డలారా, మన ప్రభు నామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి మీ ముందుకు మన తండ్రి నడిపించినందుకై మన పరమ తండ్రికి నిజంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంతో దేవుడు మీతో మాట్లాడాలని ఆశతో ఉన్నాడు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని మనము పరిశుద్ధ గ్రంథములో చూడగలము. ఎందుకు సృష్టి యావత్తు మూలుగుతుంది? మనిషికి రోగం వస్తే మూలుగుతాడు, అలాగే ఒక జంతువుకి వ్యాధి కలిగితే అది మూలుగుతుంది అని చెబితే దానికి ఒక అర్థం ఉంది. సృష్టి జబ్బు కలిగినదిలాగా మూలుగుతూ ఉంది అంటే దానికి కారణం సృష్టిలో ఉన్న దేవుని పిల్లలందరూ కూడా నాశనమునకు లోనై దాస్యము నుండి విడుదల పొందాలని, దేవుని పిల్లలు పొందే మహిమగల స్వేచ్ఛ సృష్టి కూడా పొందుకోవాలని ఆశతో మూలుగుతూ ఉంది. సో సృష్టి యావత్తు దేవుని ఉగ్రతకు నాశనము కాబోతుంది. కారణం సృష్టిలో పాపము ఎక్కువైనందువల్ల నరుల యొక్క హృదయమంతా చెడిపోయినది. కాబట్టి దేవుడు లోతుతో అంటున్నాడు, నీవు నీ కుటుంబం అంతా బయటకు రండి, అదిగో ఆ ఊరిలోకి మీరు చేరే వరకు మిమ్మల్ని నాశనము చేయను. ఆ ఊరే సోయార్, సొదొమ గొమొర్రా అనే ఈ సృష్టిలో నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు నీ కుటుంబంతో బయటకు రండి. సృష్టి యావత్తు దేవుని కోపముతో నాశనము కాబోతుంది. సోయార్ అనే దేవుని మందిరమునకు వెళ్ళి నీవు నీ కుటుంబము నాశనము కాకుండా జాగ్రత్త పడవలని దేవుడు హెచ్చరిస్తూ ఈ వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకువచ్చినటువంటి దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు దేవుని కృపకు పాత్రలు కావాలని దేవుని పేరిట తెలియజేస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.